గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రధానంగా చొరబాటుదారులు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉన్నారో ఆ రాష్ట్రాల నుంచే ప్రతిస్పందన ఎందుకు వస్తుంది? అందులోనూ పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ దీన్నెందుకని తీవ్ర స్థాయిలో అపోజ్ చేస్తున్నారు. మమతా బెనర్జీ లెటర్ రాయడం అనేది ఒక భయోత్పాతాన్ని మీరు కలిగిస్తున్నారు, ఒక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎస్ఐఆర్ని ఆపేయండి అనే మాట. హకీంపూర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్లో బిఎస్ఎఫ్ బార్డర్ దగ్గర వెళ్ళండి. రోజుకి 500 నుంచి 2000 మంది వచ్చి ఆటోలో గీటోలు వచ్చి అన్ని సామానాన్ని తీసుకొచ్చి అక్కడ బార్డర్ క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అలా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి అక్కడ పెద్ద అజిటేషన్ జరిగింది అగేన్స్ట్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ అస్సాంకి వచ్చిన దానికి, ఎస్పెషలీ నార్త్ అస్సాం బార్డరింగ్ బంగ్లాదేశ్. వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయండి అని చెప్పి పెద్ద అజిటేషన్ జరిగింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు ఇప్పుడు కూడా ఆ బార్డర్లో కూర్చున్న వాళ్ళందరూ చాలా అంటున్నాం మా ఆధార్ ఏ కాగితాలు లేవు. కొంతమంది అని చెప్పినట్లు ఓటర్ ఐడి కార్డు ఉంది, కొంతమంది ఆధార్ కార్డు తెచ్చుకున్నాం, విచ్ ఇస్ ఫేక్. ఇప్పుడు మన బార్డర్ గార్డ్స్ బిఎస్ఎఫ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ ఫింగర్ ప్రింట్స్ చేస్తున్నారు. మీరు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇండియాలో ఎంటర్ అయ్యారంటే మీకు 10 సంవత్సరాల జైలు అండ్ ఇమ్మీడియట్ ఎక్స్పల్షన్ ఆఫ్టర్ దాట్. బలవంతంగా, ప్రమాదకరంగా, అరాచకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనే దాంతో పాటుగా ప్రాపర్గా ట్రైన్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి టేక్ సమ్ టైం, ఆ తర్వాత మనం చేద్దాము అనే మాట లెటర్ రూపంలో చెప్పాను తప్ప. మీరు ఎందుకు భయపడుతున్నారు? యూపీ ముఖ్యమంత్రి భయపడతలేరు. యూపీలో కూడా ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టేట్. ఆ స్టేట్ భయపడలేదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఓటర్ జాబితాను క్రమబద్ధీకరించడంతో పాటుగా అందులో అవకతవకల్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చేపట్టింది. దీనిపై కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ వ్యతిరేకతని చూపిస్తున్నాయి, ఆందోళనలు కూడా చేస్తున్నాయి. అందులో ప్రధానంగా చొరబాటుదారులు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా ఉన్నారో ఆ రాష్ట్రాల నుంచే ప్రతిస్పందన ఎందుకు వస్తుంది? అందులోనూ పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ దీన్నెందుకని తీవ్ర స్థాయిలో అపోజ్ చేస్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తోంది అనగానే కేరళ గురించి మనం విన్నాము, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, వీటన్నిటిలో ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో అంత తీవ్ర స్థాయిలో ప్రొటెస్ట్. అందులో కూడా స్వయంగా సీఎంఏ లెటర్ రాయడం, మమతా బెనర్జీ లెటర్ రాయడం అనేది ఒక భయోత్పాతాన్ని మీరు కలిగిస్తున్నారు, ఒక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎస్ఐఆర్ని ఆపేయండి అనే మాట. ఎందుకలా? దాని ఎందుకు అనేది ఆన్సర్ మీకు హకీంపూర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ 24 పర్గనాస్ డిస్ట్రిక్ట్లో బిఎస్ఎఫ్ బార్డర్ దగ్గర వెళ్ళండి. లాస్ట్ 3 రోజుల నుంచి అక్కడ హిందీ ఛానల్ వాళ్ళు చాలా మటుకు, ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్స్ అక్కడ వెళ్ళి న్యూస్ కవర్ చేస్తున్నారు. రోజుకి 500 నుంచి 2000 మంది వచ్చి ఆటోలో గీటోలు వచ్చి అన్ని సామానాన్ని తీసుకొచ్చి అక్కడ బార్డర్ క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు బంగ్లాదేశ్కి వెళ్ళడానికి. చాలా మంది దాంట్లో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు, ఛానల్ వాళ్ళు, యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. అందరు ఏమంటున్నారంటే మేము కొంతమంది 5 సంవత్సరాల ముందు, కొంతమంది 6 సంవత్సరాల ముందు, కొంతమంది 10 సంవత్సరాల ముందు, ఒక మేదీ హసన్ అని ఒకడు వాడితే 22 సంవత్సరాల ముందు వచ్చారంట బంగ్లాదేశ్ నుంచి. ఏజెంట్లకి డబ్బులు ఇచ్చి రివర్ క్రాసింగ్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అక్కడ ఈ బార్డర్ ఫెన్సింగ్ ఉండదు. రాత్రిపూట అక్కడి నుంచి 5,000, 10,000 ఇచ్చే ఏజెంట్లకి తెచ్చుకొని ఇండియా వైపు వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ క్రాస్ ఓవర్ చేసి దాని తర్వాత 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ ఈ ఏరియాస్లోనే మ్యాక్సిమం పాపులేషన్ ఉంది. వీళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. దాని తర్వాత కొంతమంది దాంట్లో ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ తెచ్చుకున్నారు. అక్కడ ఆధార్ వెస్ట్ బెంగాల్ 20 రూపాయలకి మీకు వచ్చేస్తుంది ఆధార్ కార్డు. నిజంగా ఆధార్ కార్డు కాదు, నాట్ ద రియల్ వన్. అది వీళ్ళకి తెలియదు. వీళ్ళేమనుకుంటారో అది రియల్ ఆధార్ కార్డు అనుకుంటాడు. వాళ్ళకి ఏదో ఒక 16 నంబర్లు కొట్టేసి ఇచ్చేస్తాడు, ఫోటో పెట్టేసి ప్రింట్అవుట్ ఇచ్చేసి ఇచ్చేస్తాడు. వీళ్ళు అదే తీసుకొని తిరుగుతారు. కానీ దాంతో కూడా వీరు ఓటర్ ఐడి తయారు చేసుకుని, ఇది సిపిఎం టైం నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు గారు ముఖ్యమంత్రి ఉన్న టైం నుంచే, ఎందుకంటే 65, 71 దాని తర్వాత జరిగిన ఘటనల తర్వాత కూడా వెస్ట్ బెంగాల్కి అస్సాం వైపు చాలామంది వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఇటువైపు.
దాంట్లో మహతా కమ్యూనిటీ అని ఒకటి ఉంది, MAHUTA, మౌతా MAUTA అని కూడా చెప్తారు వాళ్ళు ఒక ఎస్సీ కమ్యూనిటీ, హిందూ ఎస్సీ కమ్యూనిటీ. వాళ్ళు కూడా వచ్చారు అదే టైంలో, కానీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ సెటిల్ అయ్యాక వాళ్ళకి ఇవ్వాలి దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక పర్టికులర్ రిలీజియస్ ఫాలోవర్ కమ్యూనిటీ నుంచి వస్తారు. సో ఠాకూర్ అని చెప్పి ఆయన 19th century ఫిలాసఫర్. ఆయన మన వీరశైట్స్ కర్ణాటక వైపు ఉన్నట్లనే లింగాయత్ ఒక్కలిగా కమ్యూనిటీ లాగా వాళ్ళు కూడా ఒక సపరేట్ రిలీజన్ అని చెప్తారు వాళ్ళు. ఎనీవే వాళ్ళని పక్కన పెడదాం. ఈ మెయిన్లీ ముస్లిమ్స్ వెస్ట్ బెంగాల్ వైపు, అస్సాం వైపు వెళ్ళినప్పుడు అస్సాంలో పెద్ద ప్రాబ్లం జరిగింది. మీకు గుర్తుంటుంది, ప్రఫుల్ల కుమార్ మహంతా టైంలో వాళ్ళు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అని చెప్పి అక్కడ పెద్ద అజిటేషన్ జరిగింది అగేన్స్ట్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ అస్సాంకి వచ్చిన దానికి, ఎస్పెషలీ నార్త్ అస్సాం బార్డరింగ్ బంగ్లాదేశ్. వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయండి అని చెప్పి పెద్ద అజిటేషన్ జరిగింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్తో నాకు అగ్రిమెంట్ సైన్ చేశారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, అక్కడున్న ఎవరెవరు వచ్చారు బంగ్లాదేశ్ని అందరినీ పంపించేస్తాం ఇక్కడి నుంచి అని చెప్పి. కానీ రాజీవ్ గాంధీ చేయలేకపోయారు, ఎందుకంటే అందరికి తెలిసిందే షాబాను కేసులోనే బ్యాక్అవుట్ చేసిన రాజీవ్ గాంధీ ఇదేం చేస్తారు, ఇది కూడా చేయలేదు. కొంతమందిని అక్కడిక్కడ పంపించారు, కానీ 24 డిస్ట్రిక్ట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం సెటిల్ అయి సిటిజన్షిప్ కూడా వచ్చేసింది వాళ్ళకు. తరుణ్ గొగోయ్ టైం నుంచి దానికి ముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ వీళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేశారు, విచ్ ఈజ్ ఇల్లీగల్. ఇప్పుడు అక్కడ అదే ఏరియాలో ఒక పార్టీ ఉంది AIUDF అని చెప్పి, బద్రుద్దీన్ అజ్మల్. ఆయన మినిమం వాళ్ళకు ఒక 10-15 సీట్లు వస్తుంది ఆ ఏరియా నుంచి. మన కిషన్గంజ్ లాగా, కిషన్గంజ్ టువర్డ్స్ బీహార్ మీరు వినుంటారు, అక్కడ AIM కాంగ్రెస్ అందరు అక్కడి నుంచి గెలుస్తారు సీట్లు. అక్కడ కూడా ఇదే వెస్ట్ బెంగాల్ నుంచి బార్డరింగ్ అది. అక్కడ కిషన్గంజ్లో 60% మంది ముస్లిమ్స్ పాపులేషన్. ఒక 40 సంవత్సరాల ముందు 10% కూడా లేకుండే. కంప్లీట్గా మైగ్రేషన్ జరిగింది. వెస్ట్ బెంగాల్లో మీరు అనలైజ్ చేస్తే కొన్ని డిస్ట్రిక్ట్లో మన యూజువల్ ఏంటంటే ఒక సెన్సస్ నుంచి నెక్స్ట్ సెన్సస్కి వెళ్ళేటప్పుడు ఒక 10 to 15% గ్రోత్ ఉంటుంది పాపులేషన్. కొన్ని డిస్ట్రిక్ట్లు ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో నెగటివ్ ఉంటే మలప్పురం డిస్ట్రిక్ట్ అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ మలప్పురం పక్కన ఉన్న కాసర్గోడ్ వైపు ఉన్న డిస్ట్రిక్ట్లో పాపులేషన్ ఎక్కువ ఉంది, ముస్లిం ఏరియా అది. అక్కడ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ దట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ కేరళ గ్రోత్ వైజ్. అంటే కేరళలో మొత్తం పిల్లలు 1.5 పుట్టినట్టే మలప్పురం సైడ్ 3.5 నుంచి 4, అంటే 4 children per family. ఇక్కడేమో 1 children per family, లేకుంటే మ్యాక్సిమం 2. సో వాళ్ళ పాపులేషన్ పెరుగుతూనే పోతుంది. అది వాళ్ళ స్ట్రాటజీ. వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందంటే వీళ్ళందరూ వచ్చి సెటిల్ అయినప్పుడు అక్కడ వీళ్ళు చెప్పినట్లు ఆధార్ కార్డులు ఇవన్నీ ఆ టైం నుంచి, అప్పుడు ఆధార్ లేకుండే వెస్ట్ బెంగాల్ జ్యోతిబాసు టైంలో, కానీ రేషన్ కార్డు ద ప్రైమరీ ఐడెంటిఫికేషన్ మోడ్ ఆ టైంలో అది తెచ్చుకున్నారు. దాని తర్వాత ఓటర్ ID కార్డు అన్నీ తెచ్చుకున్నారు. వీళ్ళు ఇప్పుడు కూడా ఆ బార్డర్లో కూర్చున్న వాళ్ళందరూ చాలా అంటున్నాం మా ఆధార్ ఏ కాగితాలు లేవు. కొంతమంది అని చెప్పినట్లు ఓటర్ ID కార్డు ఉంది, కొంతమంది ఆధార్ కార్డు తెచ్చుకున్నారు, విచ్ ఇస్ ఫేక్. ఇప్పుడు మన బార్డర్ గార్డ్స్ BSF ఏం చేస్తున్నారంటే వీళ్ళందరినీ ఫింగర్ ప్రింట్స్ చేస్తున్నారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళు ఏమైనా క్రైమ్ కమిట్ చేసిండా ఇండియాలో ఎక్కడైనా, నేషనల్ క్రైమ్ డేటాబేస్లో వేస్తే తెలిసిపోతుంది వీళ్ళ దాంట్లో ఎవరైనా దొంగతనమో మర్డరో ఏదైనా చేసి ఇక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. అది కూడా ఉండొచ్చు ఈ పాపులేషన్లో. రెండోది, ఈ 10 ఫింగర్ ప్రింట్స్ పెడితే ఐరిస్ స్కాన్ చేస్తే మీకు ఒరిజినల్ UIDA డేటాబేస్తో మ్యాచ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవ్వడం తీసుకున్నాను తెలిసిపోతుంది. ఇప్పుడు దీనికి 2-3 సెంటర్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో, ఈ ఆధార్ కార్డు తయారు చేసే సెంటర్స్. అక్కడ 2-3 సార్లు NIA వాళ్ళు రేడ్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేశారు, కానీ మళ్ళీ నడుస్తుంది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఇదే లింకు మీకు కేరళలో కనిపిస్తుంది. కేరళలో పెరుంబావూర్ అని చెప్పి ఒక టౌన్ ఉంది, ఫుల్ ఆఫ్ బెంగాలీస్. అక్కడ ఆల్మోస్ట్ 100% బెంగాలీస్ అని చెప్పారు, మలయాళీ చాలా తక్కువ. అంటే లేబరర్స్ వీళ్ళందరూ పనిచేయడానికి వచ్చారు అక్కడ. అక్కడి నుంచి మీరు బెంగాల్కి వెళ్ళే ట్రైన్లో లేకుంటే ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళే ట్రైన్ ఫుల్ ఉంటుంది ఎప్పుడైనా డైలీ. ఆ ప్లేస్లో కూడా చాలామంది ఫేక్ ఆధార్ కార్డుతో దొరికారు, రోహింగ్యాస్ దొరికారు అక్కడ NIAకి చాలామంది. కానీ రోహింగ్యాస్కి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ UNHRC వాళ్ళు కార్డ్స్ ఇస్తారు, రెఫ్యూజీ కార్డ్స్. అది వాడుకొని వీళ్ళు ఇండియాలో ఉండొచ్చు, కానీ స్పెసిఫైడ్ ప్లేస్ అన్ని ప్లేసెస్లో వెళ్ళలేరు. లాంగ్ స్టోరీ షార్ట్ ఏమైందంటే ఈ పర్టికులర్ దాంట్లో ఈ బంగ్లాదేశ్ వాళ్ళని అందరినీ ఇప్పుడు SAR మొదలుగానే పారిపోతున్నారు. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి భయం ఏంటంటే ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అని 2025లో చట్టం మార్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 4-5 పాత చట్టాలు తీసుకొని కంబైన్ చేసి ఒకటే చట్టం తీసుకొచ్చారు. దాంట్లో ఏమన్నారంటే 2 మెయిన్ పాయింట్స్, అంతా అన్నీ చెప్పక్కర్లేదు మనం. 2 మెయిన్ పాయింట్స్ అంటే
ఇఫ్ యు ఆర్ కాట్ వితౌట్ ఎ పాస్పోర్ట్ ఆర్ ఎ వీసా ఇన్ ఇండియా, మీకు 5 సంవత్సరాలు జైలు, 5 లక్షల రూపాయలు ఫైన్. అంటే మీ భారతదేశంలో మీరు ఎక్కడి నుంచైనా ఎంటర్ అయినప్పుడు మీ దగ్గర పాస్పోర్ట్ వీసా లేకుండా మీరు ఎంటర్ అయ్యారంటే మీకు 5 లక్షల జుర్మానా, 5 సంవత్సరాలు జైలు. రెండవది, మీరు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇండియాలో ఎంటర్ అయ్యారంటే మీకు 10 సంవత్సరాలు జైలు అండ్ ఇమ్మీడియట్ ఎక్స్పల్షన్ ఆఫ్టర్ దాట్. భారతదేశం పంపించేస్తారు ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు మనం రోహింగ్యాలు తీసుకెళ్ళి అండమాన్స్ వైపు నుంచి వాళ్ళకి ఐలాండ్ మీద వెళ్ళి పడేసాం వాళ్ళందరినీ, చాలామంది బోట్లో తీసుకెళ్ళి. దాని పెద్ద గొడవ జరిగింది సుప్రీంకోర్టులో. ఈ లాయర్లు కాలిన్ గొన్సాల్విస్, ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళి హ్యూమన్ రైట్స్ ఎక్కడ పోయింది అది ఇది అని చెప్తే సుప్రీంకోర్టు చెప్పాడు, ఏం మన సిటిజన్స్ కాదు, వీఆర్ నాట్ ఎ ధర్మశాల టు టేక్ ఎవ్రీబడి. ఇదే కేసు జార్ఖండ్లో జరిగింది. జార్ఖండ్లో బంగ్లాదేశ్లో వచ్చి చాలామంది సెటిల్ చేసినప్పుడు అక్కడ జార్ఖండ్ హైకోర్టు 6 నెలల ముందు, యూ కెన్ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్, జార్ఖండ్ హైకోర్టు, జార్ఖండ్ పోలీస్, జార్ఖండ్ డీజీపీ అండ్ జార్ఖండ్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చారు, ఇంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు, దిస్ ఇస్ అ ట్రైబల్ స్టేట్ జార్ఖండ్, మీరు అక్కడ వచ్చిన వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి పంపించండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చి లోకల్ ట్రైబల్స్ని పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిని డబ్బులు ఇచ్చి దాన్ని ఇచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్వర్ట్ చేయట్లేదు, పిల్లల్ని వైఫ్ని అట్లనే ట్రైబల్ స్టేటస్ ఉంచుకొని వీరు ఆ ట్రైబల్ స్టేటస్ తీసుకుంటున్నారు హస్బెండ్ అని చెప్పేసి. ఆ నాపాలని చెప్పి జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఒక నిర్ణయం ఉంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద, యూ కెన్ గో టు ద గూగుల్ అండ్ సర్చ్. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు, ఈ చట్టాలు భయపడి పారిపోతున్నారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కాగితాలు లేవు. దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఇంకోటి ఉంది కవిత గారు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి మమతా బెనర్జీ, పినరాయి విజయన్, స్టాలిన్ ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళ కోర్ ఓటర్ బేస్ అది. ఇప్పుడు నా దగ్గర ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ ఒకటి ఉంది విచ్ వాస్ డన్ బై ఎ వెరీ ప్రొఫెషనల్ ఫౌండేషన్. వాళ్ళు ఏం చేశారంటే డెమోగ్రఫిక్ రీకన్స్ట్రక్షన్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ చేశారు. 2002లో ఉన్న ఎస్ఐఆర్ జరిగినప్పుడు, లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది వెస్ట్ బెంగాల్లో, ఆ డేటా తీసుకున్నారు. ఓకే, ఆ డేటా తీసుకొని దాంట్లో ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారని అనలైజ్ చేశారు. ఓకే, అనలైజ్ చేసి దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి దాంట్లో ఎంతమంది 2024 దాకా సర్వైవ్ చేసి ఉంటారని. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏజ్ గ్రూప్ మీరు 55 to 67 తీసుకోండి, వాళ్ళ సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. న్యాచురల్లీ వాళ్ళు 2002 నుంచి 23 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉండరు, దే విల్ క్రాస్ 100 ఆల్సో. సో ప్రాబిలిటీస్ లెస్. కానీ 18 to 27 ఏజ్ గ్రూప్లో వాళ్ళ సర్వైవలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, 96% ఉంటుంది. ఇక్కడ దే విల్ క్రాస్ మ్యాక్సిమం వాళ్ళు 40-45కి వచ్చేస్తారు అంతే. సో వాళ్ళ సర్వైవల్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఎక్స్ట్రాపోలేట్ చేసి అప్పుడు తీసిన ఫిగర్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో టోటల్ ఓటింగ్ పాపులేషన్ 2002లో ఉండేది 3.74. I have the figures with me. 3.74 voters in 2004. దాని తర్వాత సర్వైవర్స్ ఇన్ 2024 తీసుకొచ్చారు. దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చినప్పుడు ఒరిజినల్ ఓటర్ బేస్ 4.74 నుంచి 2024కి వచ్చేటప్పుడు 88+ క్రాస్ చేసిన వాళ్ళని తీసేసారు లిస్ట్ నుంచి, సర్వైవబిలిటీ తక్కువ ఉంటుందని చెప్పి 3.74 ఓటర్స్ యాక్చువల్లీ ఉండాలి. ఓకే, దాని తర్వాత ఏం చేశారంటే పాపులేషన్ 86 నుంచి 2006 పాపులేషన్ బేసిస్ తీసుకున్నారు సెన్సస్ ప్రకారం. ఆ డేటా దీనికి యాడ్ చేశారు. యాడ్ చేసి క్యాల్కులేట్ చేస్తే టోటలీ వెస్ట్ బెంగాల్లో ఉండాల్సిన ఓటర్లు ఈజ్ అబౌట్ 6.3 crores. కానీ ఇప్పుడున్నది 7.6 crores. 1.3 crore ఎక్కువ ఉన్నారు. మినిమం మీరు ఒక ఎర్రర్ పర్సంటేజ్ తీసేస్తే కూడా 1.04 crores ఓటర్స్ ఎక్సెస్గా ఉన్నారు. ఈ ముర్షిదాబాద్, మాల్డా 24 పర్గనాస్లో పాపులేషన్ నార్మల్ ఇండియన్ పాపులేషన్ కన్నా 200% పెరిగింది. ఎట్లా పెరిగిందండి? సో ఈ 2002 ఈ ఎస్ఐఆర్ది అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ కోసం 2002లో సపోజ్ మీరు ఆ టైంలో 6 సంవత్సరాలుగా ఉన్నారు ఏజ్ మీది, యూ కెనాట్ బీ ఎ ఓటర్. ఆ టైంలో 21 ఉండే ఓటర్ ఏజ్, ఇప్పుడు 18 చేశారు. సో 21 ఓటర్ ఏజ్ మీరు లేరు, అప్పుడు 5 years ఉన్నారు మీరు, మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు. మీరు అక్కడి నుంచి 2025కి వచ్చేటప్పుడు మీరు ఎలిజిబుల్ అయిపోయారు. 23 సంవత్సరాల కన్నా ముందే మీరు ఎలిజిబుల్ అయిపోయి ఉంటారు. పాసిబ్లీ 2019 ఎలక్షన్స్లో మీరు ఎలిజిబుల్ అయిపోయారు 18 years.
వీళ్ళేం అడుగుతున్నారంటే 2002 డేటాబేస్ నుంచి వర్క్ చేస్తున్నారు. దానికే మమతా బెనర్జీ, పినరాయి, స్టాలిన్ అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు. మీరు 2024లో ఎలక్షన్ జరిగింది కదా లోక్సభ, మీరు ఆ డేటా తీసుకోవచ్చు కదా ఎలక్షన్లో, ఆ రోల్స్ తీసుకోవచ్చు. దాంట్లో మొత్తం తప్పులు ఉన్నాయి. ఈ 64 లక్షల మంది బీహార్లో ఎట్లా తీసేశారో అదే. దాంట్లో ఓన్లీ 1000 మంది వచ్చి అబ్జెక్ట్ చేశారు, మిగతా ఎవ్వరు అబ్జెక్ట్ చేయలేదు. డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. సో ఈ డేటాలో కూడా చాలా మటుకు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ని తీసేశారు వీళ్ళు. కానీ వెస్ట్ బెంగాల్ ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ఈ 1.04 crore ఓటర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళే ఇప్పుడు పారిపోతున్నారు. దాంట్లో మొత్తం 1.04 వెళ్ళారు, ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి మిగతా స్టేట్స్కి వెళ్ళారు. ఈ నిన్న ఇంటర్వ్యూ చేసిన ఇద్దరు హిందీ ఛానల్ చూసిన దాంట్లో వాళ్ళు హైదరాబాద్లో పనిచేశారంట దానికన్నా ముందు వచ్చి. ఎవరు తప్పు ఇక్కడ? మమతా బెనర్జీ ఏమంటున్నారు, అమిత్ షా కిందే కదా బీఎస్ఎఫ్ పనిచేస్తున్నారు, వీళ్ళు భారతదేశంలో ఎట్లా దూరిపోయారు? 2014 తర్వాతే కదా, దానికన్నా ముందు ఏం జరిగింది అదే అడగవచ్చు. సరే 2014 తర్వాత జరిగింది కూడా అమిత్ షా ఇస్ రెస్పాన్సిబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బీఎస్ఎఫ్ వాజ్ ఎసెన్షియలీ కరప్ట్ బాడీ అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు చాలా మటుకు క్లీనప్ చేశారు వాళ్ళు బీఎస్ఎఫ్ని. పర్మనెంట్ పోస్టింగ్ కూడా వాళ్ళు ట్విస్ట్ చేసి వాళ్ళు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎక్కువ రోజులు అక్కడ ఉండకుండా. డబ్బులు తీసుకొని మనుషుల్ని ఇక్కడ రానియడం లేదు. క్యాటిల్ స్మగ్లింగ్ చాలా నడుస్తుంది. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆవులు తీసుకొని వెస్ట్ బెంగాల్లో స్మగిల్ చేసి బంగ్లాదేశ్ పంపిస్తుండే వాళ్ళు. చాలా వీడియోలు చూసుంటాం దాన్ని. సో ఈ ప్రసక్తి ఏం జరిగిందంటే వీళ్ళు బంగ్లాదేశ్కి ఎందుకు పారిపోతున్నా అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ దీనికి ఉంది. మమతా బెనర్జీ ఏమంటారు, ఆపేయమంటున్నారు. మీరు చెప్పారు కదా, ఆపేసేయాలి అర్జెంటుగా. 29 మంది సూసైడ్ చేసుకున్నారంట బిఎల్ఓలు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఎవరికి తెలియదు, ఆ ఫిగర్స్ కరెక్ట్ అని ఎవరికి తెలియదు. ఎవరో 2-3 ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఎలక్షన్లో 1000 ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మ్యాక్సిమం 1200 ఫామ్లు ఒక బిఎల్ఓకి ఉంటుంది, ఒక బూత్ది. ఆ ఫామ్లు మళ్ళీ రిటర్న్ తీసుకొని ఒక సెంటర్కి ఇస్తే వాళ్ళు స్కానింగ్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు, ఎంట్రీ ఇంకా కూడా చేస్తారు. ఇంతే పని. కానీ వాళ్ళ దగ్గర 2002 డేటాబేస్ ఉంటుంది. సో వాళ్ళు ఏమి వచ్చి అడుగుతారంటే మీ దగ్గర, సరే కవిత గారు మీరు ఆ టైంలో మీరు కాదు, ఇంకా ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఆ టైంలో 3 years ఉన్నారు. ఇప్పుడు 2025లో యూ వుడ్ హావ్ బికమ్ 22 + 3 25 years old. మీకు ఆ టైంలో ఓటర్ ఐడి కార్డు లేకుండే, ఇప్పుడు మీకు ఉంది. కానీ మేము అంగీకరించట్లేదు ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు, వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఏంటి? ఈ పేరు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? బహుశా ఎక్కడో హైదరాబాద్ ఏదో ప్లేస్, నాకు గుర్తులేదు. నో ప్రాబ్లం, వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా. ఎస్, డేటాబేస్ క్లిక్ చేయగానే వాళ్ళ పేర్లు వచ్చేస్తుంది. ఆ పేర్లలో వాళ్ళ కాన్స్టిట్యున్సీ పేరు వచ్చేస్తుంది. అక్కడి నుంచి బహుశా మారుంటారు, కొత్త ఇంటికి వచ్చి ఉంటారు, ఏదైనా చేసి ఉంటారు ఇల్లు తీసుకుని. ఆ డేటాబేస్లో మా అమ్మగారు మొన్న కేరళ నుంచి పంపించారు నాకు. 2002 డేటాబేస్లో ఆమె పేరు ఉంది. ఆమె ఓటర్ ఐడి కార్డు కూడా ఇచ్చింది నాకు, పంపించింది. యంగ్ ఫోటో, మేబీ ద ఫోటో వాజ్ టేకన్ when she was 50 or something. నౌ మేము అమ్మగారు అది లాస్ట్ 2002 రివిజన్ జరిగినప్పుడు షీ మస్ట్ హావ్ బీన్ సమ్ 62 or something. నౌ షీ ఈజ్ 84 మా అమ్మగారు. సో అక్కడ చూస్తే సర్ప్రైజింగ్లీ నా పేరు ఉంది అక్కడ, మా సిస్టర్ పేరు ఉంది, మా బ్రదర్ పేరు కూడా ఉంది. మా సిస్టర్ ముందు అలైన్లో ఉంటుండే, నౌ షీ ఈజ్ బ్యాక్ ఇన్ కేరళ విత్ మై మదర్ అండ్ ఫ్యామిలీ. మా బ్రదర్ ఏమో ఒమాన్లో ఉంటారు, నేనేమో హైదరాబాద్లో ఉంటాను. మనందరూ బయట, ఐఎమ్ హియర్ ఫ్రమ్ 65. మా బ్రదర్ ఏమో లాస్ట్ 22 years నుంచి ఒమాన్లో ఉన్నారు. మా సిస్టర్ కూడా చాలా సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ తిరిగి వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ డేటాబేస్లో? ఏం జరిగిందంటే వీళ్ళు రేషన్ కార్డు ఏదో తీసుకొని ఆ డేటా దాంట్లో ఎక్స్ట్రాపోలేట్ చేసేసారు ఓటర్ కోసం. నా పేరు మీద ఎవడో ఓటు వేస్తుంటాడు అక్కడ లాస్ట్ 22 yearsలో. మా సిస్టర్ పేరు మీద వేస్తుంటాడు, మా బ్రదర్ పేరు మీద వేస్తుంటాడు ఓటు. సో ఐ టోల్డ్ మై సిస్టర్ వెరీ క్లియర్లీ, రిమూవ్ మై నేమ్ ఫ్రమ్ ద రోల్. నేను అక్కడ లేను. మా బ్రదర్, బికాజ్ ఈజ్ అన్ ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ కేరళ, హీ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. మా సిస్టర్ ఈజ్ నా పర్మనెంట్లీ సెటిల్డ్ ఇన్ కేరళ, షీ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా అమ్మగారు రేషన్ కార్డులో డజంట్ హ్యావ్ ద 3 alphabets ఇన్ ఫ్రంట్. ఇప్పుడు మీ ఐడి కార్డు చూడండి, ఎపిక్ కార్డులో FDY, KCR ఏదో ఉంటుంది ఒకటి, ఫస్ట్ 3 alphabets విల్ బి దేర్. AHT ఏదో ఉంటుంది, అది లేదు, ఓన్లీ న్యూమరల్స్ అదే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మంది ఏంటి న్యూమరల్స్ ఒకటే అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ టైంలో న్యూమరల్స్ లేకుండే, న్యూమరల్స్ ఒకటే ఉండే, ఆల్ఫాబెట్స్ లేకుండే. ఫైన్. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర BLO దగ్గర డేటాబేస్ ఉంది. వాళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారంటే ఇప్పుడు కవిత వచ్చి చెప్తున్నారు నేనున్నాను, కానీ మా అమ్మగారు నాన్నగారి పేరు నాకు పేరే గుర్తులేదు, వాళ్ళు ఎక్కడున్నా నాకు గుర్తులేదు. ఏం గుర్తులేదు అంటే మీ కార్డు ఉంది కదా మీ దగ్గర, ఉంది, దాంట్లో మీ అమ్మగారు నాన్నగారి పేరు ఉంది కదా, మళ్ళీ మీరు ఇప్పుడు అన్నారు కదా మీ నాన్నగారి పేరు తెలియదని చెప్పి, అదెట్లా? మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి, దాంట్లో ఉందా మీ నాన్నగారి పేరు? ఉందండి, అదెట్లా వచ్చింది? దట్ మీన్స్ యు ఆర్ లైయింగ్. ఈ బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర ఈ 2002 డాక్యుమెంట్ లేదు, వాళ్ళ అమ్మ దగ్గర బంగ్లాదేశ్లో ఉన్నారు, కొంతమంది వాళ్ళు తోడే ఉన్నారు.
దే నెవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ 2002 డేటాబేస్లో. దాన్ని భయపడి పారిపోతున్నారు వీళ్ళు. బికాజ్ దే గెట్ కాట్, ఈజీలీ పట్టుకుంటారు వాళ్ళని. పట్టుకుంటే ఇమిగ్రేషన్ అండ్ సర్వీస్లో ఇప్పుడు అది కొత్త చట్టం ప్రకారం వాళ్ళని జైల్లో వేసేస్తారు. అది భయపడి వీళ్ళు పారిపోతున్నారు. డైలీ ఒక 6 to 7 మేజర్ చెక్ పాయింట్స్లో, బిఎస్ఎఫ్ చెక్ పాయింట్స్లో బంగ్లాదేశ్ వైపు ఉన్నది 2000 నుంచి 5000 మంది పారిపోతున్నారు. దీనికే మమతా బెనర్జీ ఇంత పెద్ద లొల్లి చేస్తుంది. ఎందుకంటే దోస్ ఆర్ హర్ ఓటర్స్. దాంట్లో ఒకడు క్లియర్గా చెప్తున్నాడు, వాడు ఓటర్ బేస్ ఉంది, బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నాడు, అక్కడ బార్డర్లో కూర్చున్నారు బిఎస్ఎఫ్ క్యాంప్లో. వాడంటే నేను 3 సార్లు ఓటేశాను, 2 అసెంబ్లీ ఎలక్షన్కి, ఒక లోక్సభ ఎలక్షన్కి నేను ఓట్లు వేసాను అంటాడు. ఆలోచించండి, మన దేశంలో వచ్చి. దాంట్లో చాలామంది మహిళలు అక్కడ ఒక ఏదో లక్ష్మీ కార్డు ఉంది ఒకటి, అంటే మన దగ్గర కూడా ఉమెన్కి 2000 రూపాయలు 3000 రూపాయలు అట్లాంటి ఒక స్కీమ్ అక్కడ కూడా ఉంది ఈమెది, మమతా బెనర్జీ. ఆ స్కీమ్ అవైల్ చేసుకున్నారు వాళ్ళు, రేషన్ తీసుకుంటున్నారు. మన దేశంలో వచ్చి ఇల్లీగల్ ఏలియన్స్గా వచ్చి మన దేశంలో మన ట్యాక్స్ పేర్ డబ్బులు తీసుకొని మన ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఓటు ఒక పార్టీకి వేస్తున్నారు. అది పట్టుబడ్డారు. నౌ దే ఆర్ ఫ్లీయింగ్, దే ఆర్ నో చాయిస్. దానికోసం మమతా బెనర్జీ ఆపమంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆపితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. నో, ఎలక్షన్ కమిషన్ సెడ్ నో. సుప్రీంకోర్టులో ఇవాళ ఒక కేసు వచ్చింది కేరళది. అది కూడా కేరళ ఇనిషియల్ పినరాయి విజయన్ చాలా పెద్ద ఎక్స్క్యూజ్ అని చెప్పారంటే, అక్కడ ముసలోల్ని తీసేస్తున్నారు, పేదోల్ని తీసేస్తున్నారు. సేమ్ డైలాగ్, బీహార్ డైలాగ్. ముస్లిమ్స్ని తీసేస్తున్నారు, దళితుల్ని తీసేస్తున్నారు, బీహార్ లాగానే. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతుంది, దాని తర్వాత చేసుకోండి ఎస్ఐఆర్. పాట మార్చేస్తారు. ఇట్ కేమ్ ఫర్ హియరింగ్ టుడే, 26కి పోస్ట్పోన్ చేసి ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇష్యూ చేశారు. స్టాలిన్ కూడా ఇదే పాట పాడారు. అక్కడ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇది దళితులు అది ఇదని చెప్పారు. స్టాలిన్ పిటిషన్ ఏమేశాడు సుప్రీంకోర్టులో, ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో వరదలు వస్తాయి, చాలా వర్షాలు ఉంటుంది, సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. కలెక్టర్స్ బిజీ ఉంటారు, అందరు బిజీ ఉంటారు, ఇప్పుడు ఎస్ఐఆర్ చేయకూడదు. దాని తర్వాత క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత పొంగల్ వస్తుంది, ఇప్పుడు ఎస్ఐఆర్ చేయకూడదు. వీళ్ళందరూ ఎక్స్క్యూజ్ ఇదే. ఈ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అందరూ పట్టుబడతారు. మార్క్ మై వర్డ్స్ కవిత గారు, వెస్ట్ బెంగాల్ డేటా ప్రకారం యాజ్ ఆఫ్ ఐ హ్యావ్ రైట్ నౌ 20% మందే వాళ్ళ ఫామ్స్ రిటర్న్ చేశారు. ఫిలప్ చేసిన ఫామ్స్ ఇంకా టైం ఉందిలే, December 4th దాకా ఉంది. కానీ ఇవాళ పొద్దున అంటే నిన్న రాత్రి దాకా ఉన్న ఫామ్స్లో డిజిటైజ్ ఫామ్స్ అంట, అంటే ఫిలప్ చేసిన ఫామ్ని స్కాన్ చేస్తారు. నేను చెప్పాను చూడండి, ఆ స్కాన్ చేసిన దాంట్లో ఓన్లీ అబౌట్ 20% హెస్ కమ్ బ్యాక్, మిగతా రాలేదు. ఇంకా ఎక్కడ పోతుందో తెలియదు. నా అంచనా ప్రకారం ఇదే 1.4 crores 1.3 crores మంది, అక్కడ 64 అంటే దాన్ని ఆల్మోస్ట్ ఒక 60% ఎక్కువ 70% ఎక్కువ బెంగాల్లో పడుతుంది. 100%. అది వర్ ఆల్ ఫేక్ ఓటర్స్. ఈ ఫేక్ ఓటర్స్ కోసం ఇంత ఏడుస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ డేటాబేస్ అది, చనిపోయిన వాళ్ళు వచ్చి ఓటేస్తారు మన దేశంలో, డూప్లికేట్ వాళ్ళు వచ్చి ఓటేస్తారు, ఇంకా మిగతా ఇక్కడెక్కడ మైగ్రేటెడ్ పర్మనెంట్లో వాళ్ళ కార్డులు కూడా ఉంచుకొని వాళ్ళ పేరు మీద కూడా ఓటేస్తారు. ఇది అక్కడ జరుగుతున్న రెగ్యులర్ థింగ్. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపారు. బీజేపీ ఇంత కష్టపడి కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 60 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు 65 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. కాంగ్రెస్కి 0. సిపిఎం విచ్ రూల్డ్ బెంగాల్ ఫర్ 30 odd years 0. నాట్ అ సింగిల్ ఎమ్మెల్యే. ఆలోచన. దీస్ టూ ఆర్ ఫైటింగ్ యాజ్ అన్ అలయన్స్. కాంగ్రెస్ సిపిఎం కేరళలో కొట్టుకుంటున్నారు, ఇక్కడ వచ్చి అలయన్స్గా పోటీ చేస్తున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఐరానికల్ పార్ట్ ఆఫ్ ఇట్. సరే, అది వాళ్ళ పొలిటికల్ బిలీఫ్స్ వాళ్ళది ఉండొచ్చు ఏదైనా, కానీ ఇది ఈ బంగ్లాదేశ్ని భారతదేశం నుంచి మొత్తం, అది వెస్ట్ బెంగాల్ ఒక్కటే కాదు, కొంతమంది అక్కడి నుంచి పారిపోయి ఉంటారు, తెలంగాణకు వచ్చి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ లేదు కదా, ఎప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోయారు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా అది బిల్డర్స్ ఉండొచ్చు, లేకుంటే ఫార్మా కంపెనీ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అక్కడ దే హ్యావ్ టు 100% ఇక్కడున్న పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ చేయమని చెప్పాలి వాళ్ళు. వాళ్ళ ఆధార్ కార్డో వాళ్ళ ఏ ప్రూఫ్ ఉందో అది తీసుకురండి, వచ్చి రిజిస్టర్ చేయండి. ఇక్కడున్న కాంట్రాక్టర్స్ కానీ ఇక్కడున్న బిల్డర్స్, ఓనర్స్ ఈస్ ఆన్ దమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ కేసులో ఇప్పుడు బంగ్లాదేశ్కి పంపిస్తున్న వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ పంపిస్తున్నారంట. దర్ ఇస్ వన్ గై హూస్ కోటెడ్, వసీం షేక్ అని చెప్పి 18,000 రెంట్ తీసుకుంటారంట 6 మంది దగ్గర. 6 బంగ్లాదేశ్ వాళ్ళ ఒక ఇచ్చిన పెద్ద రూమ్లో ఉంటుండే 18,000 రూపీస్ రెంట్ తీసుకుంటారు. కానీ మొన్న లాస్ట్ వీక్ ఎస్ఐఆర్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళందరినీ పారిపోమని చెప్పి ఖాళీ చేసి పంపించేశారంట. అందుకే ఆయన మీద కేసు పడుతుందని భయపడి ఇల్లీగల్ ఏలియన్స్ని పెట్టుకున్నారని చెప్పి.
ఇక్కడ కూడా అదే ప్రాబ్లం రాబోతుంది. కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ మిగతా బిల్డింగ్ సైట్స్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇల్లీగల్గా ఎవరైనా అపాయింట్ చేస్తే అది మీ మీద వచ్చి పడుతున్న తర్వాత నాకు తెలియదు వీడు ఎక్కడి నుంచి వచ్చి ఉండదు, ఎందుకంటే వాడు రేపు దొంగతనం చేసో మర్డర్ చేసో ఏదైనా ఉంటే అది మీ మీద వస్తుంది యాజ్ అ రెస్పాన్స్, బికాజ్ యూ ఆర్ టేకింగ్ దిస్ ఫెలో ఇన్ యువర్ జాబ్ అనమాట అది. సో ఈ బంగ్లాదేశ్ థింగ్ ఇంకొక 10 రోజులు కూడా చూద్దాం, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రోజుకి 2,500 మంది ఒక్కొక్క బార్డర్ క్రాసింగ్ దగ్గర వస్తున్నారు. వాళ్ళని ఫింగర్ ప్రింట్ చేసి ఐరిస్ స్కాన్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని బంగ్లాదేశ్ రైఫిల్ అప్పగిస్తున్నారు. వాళ్ళు ఆనెస్ట్గా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళు బండ్లో తీసుకొని అటువైపు విడిసేస్తున్నారు, బార్డర్ వైపు వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడి నుంచి. ఇది ఇట్ ఇస్ అ రెవల్యూషన్ ఫర్ అస్ వై మమతా బెనర్జీ ఈజ్ వరీడ్. ఆమె ఎంత పెద్ద ఏడుపు ఎందుకని దీని నుంచి చాలా క్లియర్గా తెలిసిపోతుంది కవిత గారు. కాకపోతే తను రాసినటువంటి లెటర్ ఎవరైతే ఇప్పుడు ఎస్ఐఆర్ కోసం వెళ్తున్నటువంటి సిబ్బంది దేవర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్, బలవంతంగా ప్రమాదకరంగా అరాచకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనే దాంతో పాటుగా ప్రాపర్గా ట్రైన్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి టేక్ సమ్ టైం, ఆ తర్వాత మనం చేద్దాము అనే మాట లెటర్ రూపంలో చెప్పాను తప్ప అది దట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎస్ఐఆర్ అనేటువంటి మాట. మమతా బెనర్జీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా సపోజ్ మహిళలకి స్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పారు, మహిళలు ఉన్న చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక సెక్యూరిటీ వైస్ ఉండాలి ఎవరైనా తోడు. సో మెయిల్ మెంబర్ ఒకరు పోవాలని చెప్పి ఇంకొక బిఎల్ఓనో అడిషనల్ బిఎల్ఓనో తోడు పెట్టారు. వాళ్ళు ట్రైనింగ్ ఏం లేదు దీంట్లో, వాళ్ళు బేసిక్లీ డేటాబేస్లో ఉందా లేదా ఆ డీటెయిల్, ఎందుకంటే మీకు ఇచ్చే ఎస్ఐఆర్ ఫామ్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ పేరు మీ మొత్తం అడ్రస్ ఉంటుంది అక్కడ యాజ్ పర్ ద ఒరిజినల్ వన్ ఇన్ 2002 డేటాబేస్, పాత రికార్డ్స్లో ఉన్నట్టుగా మీరు మీ నాన్నగారి పేరు ఉంటుంది అక్కడ కావాలంటే ఒక్కొక్కసారి. సో మీరు అక్కడి నుంచి ఫిలప్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. మీ పేరు ఉంటే మీరు 2024 డేటాబేస్ నుంచి చూసుకొని మీరు లింకప్ చేసుకోవచ్చు అక్కడికి. కానీ ఇక్కడ ట్రైనింగ్ అనేది మమతా బెనర్జీ ఏం చెప్పాలంటే మీరు ఒక నెల కూడా ఎక్స్టెండ్ చేయండి, December 4th ఉంది కదా, January 4th దాకా నడవనియండి, ఓకే, December 4th స్టాప్ చేయకండి. అదే ఎలక్షన్ కమిషన్ అగ్రీ. బీహార్ కేసులో అదే జరిగింది కదా, ఎక్స్ట్రా 10 రోజులు ఇచ్చారు. సుప్రీంకోర్టు చెప్పారు ఇంకా 10 రోజులు ఇవ్వండి వాళ్ళకి, కొంతమంది ఇంకా అప్లై చేస్తారేమో, ఎవడు అప్లై చేయలేదు, 10,000 మంది కూడా అప్లై చేయలేదు కొత్తగా ఆ 10 days గ్యాప్లో. ఇవ్వాల్సిన వాళ్ళు అందరు ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళందరికీ ఓట్లు కావాలి దానికోసం. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ యువర్ ఓటర్ ఐడి కార్డ్ ఇస్ బికమ్ అన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. ఆధార్ అనేది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం యుఐఐడిఏ కాన్సెప్ట్ ప్రకారం ఈజ్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. ఆధార్ ఎప్పుడు చెప్పట్లేదు ఆ ఫోటో ఉన్న మనిషి ఆ పేరుతో ఉన్న మనిషి ఇండియన్ సిటిజన్ అని ఎక్కడ చెప్పట్లేదు. ఈవెన్ అన్ ఎన్ఆర్ఐ కెన్ గెట్ అన్ ఆధార్, ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఆధార్ తీసుకోవచ్చు మన దేశంలో. అది కాకుండా ఇల్లీగల్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఆధార్ తీసుకుంటారు. సో ఆధార్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో మన బీహార్ కేసు జరిగినప్పుడు 12th డాక్యుమెంట్ 11 డాక్యుమెంట్స్ అడిగారు. మీరు కిసాన్ పత్ర, మీ ఏం చెప్తారు పాస్పోర్ట్, ఇట్లాంటి ఏదో 12 డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే చాలు మీరు మీ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి, మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా దానికి. కానీ అది ఏం లేకుండా ఏం చేయాలి, అందరి దగ్గర ఉండదు కదా పాస్పోర్ట్, అందరి దగ్గర ఉండదు కదా కిసాన్ పత్ర అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఎలక్షన్ కమిషన్ యూ టేక్ ద ఆధార్ ఆల్సో. బట్ ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ద్వివేది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్ ఏం చెప్పారంటే, మేము ఆధార్ తీసుకుంటాం కానీ దట్ ఈస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. రేపాడు వచ్చి చెప్పకూడదు నాకు ఆధార్ తీసుకున్నారు సో ఐఎమ్ నౌ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. సారీ, ఆధార్తో సహా మీరు ఇంకా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. యాజ్ అన్ ఇండివిజువల్ యు ఆర్ అడ్రస్ తీసుకురండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మిగతా ఏదైనా ఉంటే అది తీసుకురండి మీరు, అప్పుడు మేము చెక్ చేస్తాం దాన్ని, మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తారు బిఎల్లో. సో ఈ మమతా బెనర్జీ ఆర్గ్యుమెంట్ ట్రైనింగ్ లేదు అది లేదు అనేది మొత్తం బంకం. ఆమెకి ఏంటంటే నడవకూడదు, ఇప్పుడు అందుకు ఆపుతున్నారు. ఎందుకు మీరు ఎక్స్టెన్షన్ అడగండి, 15 days నాకు ఎక్స్ట్రా కావాలి, మీరు చేపించట్లేదు కదా, ఎలక్షన్ కమిషన్ చేపిస్తున్నారు. మీ ప్రాబ్లం ఏంటి? మీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. కేరళలో కొంతమంది ఒకటి సూసైడ్ చేసుకున్నారు, పెద్ద ఇష్యూ అయింది. 3 రోజులు టెలివిజన్లో డిబేట్ల మీద డిబేట్. లాస్ట్లో వాడిది ఒక ఆడియో క్లిప్ దొరికింది. సూసైడ్ చేసే ముందు ఆడియో క్లిప్ పంపించిండు ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి, ఆన్లైన్ చెప్పిండు. అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ బ్లాక్ లెవెల్ రిప్రజెంటేటివ్ వాని మీద ప్రెషర్ పెడుతున్నా అంటే, ఈడేమో కాంగ్రెస్ సింపథైజర్, ఇంతమంది 30 మంది 40 మందిని ఎన్రోల్ చేయి, మేము మొత్తం డీటెయిల్స్ నీకు ఇస్తామంటే వాడు చెప్పినంటే అట్లా చేయకూడదు, నేను వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉన్నారో లేదని చెక్ చేసుకోవాలి, నేను మొత్తం పెద్ద పద్ధతి ఉంది ఏదంటే అదేం తెలియదు, నువ్వు చేయకపోతే నిన్ను అంతే ఖతం చేసేస్తామని చెప్పినట్టు వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అండ్ ఈ వాజ్ ద ప్యూన్ ఇన్ అ లోకల్ స్కూల్, బట్ బిఎల్లో. ఆలోచించండి, ఇట్లాంటి ప్రెషర్ పెట్టి ఎన్నో కారణాలు సూసైడ్ చేస్తారు. వర్క్ ప్రెషర్ అంట, నాకు అర్థం కాదు కవిత గారు, మీరు నేను రోజుకి 9, 10, 11 గంటలు పనిచేస్తాం మనం.
వర్క్ ప్రెషర్ అని మన అందరికి ఉందండి, ఎవరికి లేదు వర్క్ ప్రెషర్, అందరికి ఉంది. ఆల్ అవర్ ఎంప్లాయీస్ హవ్ గాట్ వర్క్ ప్రెషర్. కానీ వర్క్ ప్రెషర్ ఒక 1200 ఫామ్లు 30 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఫిలప్ చేసి తీసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? యూ డివైడ్ 1200 by 30, మీకు 40 పర్ డే. 40 ఫామ్స్ని మీరు ముందు డిస్ట్రిబ్యూట్ చేయాలి, తర్వాత కలెక్ట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఫాస్ట్ అయిపోతుంది, కలెక్షనే ప్రాబ్లం ఉంటుంది కొంచెం. దానికి తర్వాత టైం ఇవ్వచ్చు, కొంచెం గ్రేస్ పీరియడ్ ఇస్తారు. తర్వాత సూసైడ్ చేయడానికి ఏముందంటే దానికి ప్రొటెస్ట్. తమిళనాడులో మేము పని చేయం, ఇప్పుడు ఏమంటున్నారు, మాకు జీతం ఎక్కువ కావాలంటున్నారు తమిళ. ఏది, యూఆర్ ఆల్రెడీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ పని చేయడానికి జీతం ఎక్స్ట్రా కావాలంట. ఆలోచించండి. ఎనీవే, దట్ స్టేట్ గవర్నమెంట్ ఏదో ఇచ్చారు, వాళ్ళ అలవెన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. కేరళలో యూనియన్స్, వాళ్ళ యూనియన్ వాళ్ళు అంటున్నారు మేము చేయం. సో దిస్ యాక్చువల్లీ యాజ్ పర్ రూల్, కవిత గారు, ఎలక్షన్ కమిషన్ ఒఫీషియల్స్గా పనిచేస్తున్నారు వీళ్ళు. దే ఆర్ అండర్ ద ఒఫీషియల్ ఆన్ ద ఎలక్షన్ కమిషన్. ఈ టైంలో వాళ్ళ పేరు ఒకసారి ఇచ్చేస్తే బిఏలోగా దే ఆర్ ఎలక్షన్ కమిషన్ ఒఫీషియల్. వాళ్ళు పని చేయకపోతే క్రిమినల్ యాక్షన్ ఇంక్లూడింగ్ సస్పెన్షన్ కెన్ బి గివన్. అది ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా ఇస్తారు. మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ టైంలో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు ఆ టైంలో, డీజీపీ లెవెల్ నుంచి. ఇది కూడా అంతే. సో చాలా మంచి ఎక్సర్సైజ్ జరగనియండి. నేను దీనికన్నా ముందు కూడా చాలా ఛానల్స్ చెప్పాను, మన ఛానల్ కూడా చెప్పుంటాను బహుశా. మన దగ్గర ఉన్న 90 కోట్ల మంది ఓటర్స్, 100 కోట్ల మంది ఓటర్స్లో మినిమం 10% to 12% తగ్గిపోతుంది. వీళ్ళందరూ ఫేక్ ఓటర్స్. అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిండో, మయన్మార్ నుంచి వచ్చిండో, శ్రీలంక నుంచి వచ్చిండో, నేపాల్ నుంచి వచ్చిండో మనకు తెలియదు. కానీ ఇల్లీగల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉండకూడదు. దిస్ ఇస్ అ స్పిన్ ఆఫ్ జరిగిందన్నమాట. వీళ్ళందరూ ఎన్ఆర్సీ అంటారు చూడండి, ఇది ఎన్ఆర్సీ. యాక్చువల్లీ ఇదే భయపడుతున్నారు. ఓవైసీ చెప్తూనే ఉంటాడు చూడండి, ఇది ఎస్ఐఆర్ కాదు ఎన్ఆర్సీ చేస్తున్నారని. ఇండైరెక్ట్లీ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే దీంట్లో భయపడి పారిపోతున్నారు. అప్పుడు ఎన్ఆర్సీ పనిచేస్తుంది అన్నమాట అక్కడ. ఎవ్రీ కంట్రీ, కవిత గారు, ఎవ్రీ కంట్రీ, లోకంలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సురేష్ ఒక నంబర్, కొచ్చాట్లు కవిత గారికి ఒక నంబర్ ఉంటుంది. మన దగ్గర ఆధార్ ఈజ్ సర్వింగ్ అస్ దాట్. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్. మన దగ్గర సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు, డిడ్ అన్ ఎన్ఆర్సీ, గెట్ అన్ ఎన్ఆర్సీ అండ్ గెట్ ఇట్ డన్. అస్సాంలో జరుగుతున్న ఎన్ఆర్సీ ఇప్పుడు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇస్ బీయింగ్ డన్ అండర్ ద సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్, అండర్ సూపర్విషన్. ఎందుకంటే అక్కడ అది ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారం, ఆసుతోని రాజీవ్ గాంధీతో చేసిన అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ఆల్రెడీ నడుస్తుంది. దానికోసం అస్సాంలో ఇప్పుడు ఈ 12 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీతోని ఎస్ఐఆర్ పెట్టలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఒక వారం ముందు దే అనౌన్స్డ్ ఎస్ఆర్, నాట్ ఎస్ఐఆర్, స్పెషల్ రివిజన్. ఎందుకంటే ఇంటెన్సివ్గా ఎన్ఆర్సీ చేసేసారు అక్కడ ఆల్రెడీ. రెండుని మెర్జ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు. సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ తీసుకొస్తారు, ఇటువైపు తీసుకొస్తారు. అక్కడ చాలా మంది అస్సాంలో జైల్లో ఉన్నారు, డిటెన్షన్ సెంటర్స్ అంటారు, జైలు కాదు అది. దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్. వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసేసారు. వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు, చాలామంది దాంట్లో కొంతమంది రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళని వాళ్ళ రాష్ట్రాలు తీసుకుంటలేరు. బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర చెప్తే వీళ్ళు మా రోజులు కాదంటున్నారు. చాలా ఈజీ. కానీ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు వాళ్ళు, ఆటోమేటిక్ చెప్తున్నారు మేమే వీఆర్ బంగ్లాదేశీస్, వీ వాంట్ టు గో బ్యాక్. కిదర్ సే హై, జషోర్ సే హై, ఢాకా సే హై, చిటగాంగ్ సే హై అని వాళ్ళే చెప్తున్నారు అక్కడ కూర్చొని క్యాంప్లలో, న్యూస్ ఛానల్స్కి. సో ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్. నడవనేయండి. మమతా బెనర్జీకి ఉన్న భయం రాహుల్ గాంధీ కూడా ఉండే. రాహుల్ గాంధీ తెలిసిపోయింది ఏం జరిగింది బీహార్లోనే, అదే భయం వాళ్ళకి మిగతా స్టేట్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా. అబ్జెక్ట్ ఏం చేస్తారంటే, అది మీకు ఎవరైనా లిస్ట్ని తీసేస్తే యూ కెన్ ఈజీలీ ఫైల్ అ పిటిషన్. అక్కడ బిఏలోకి ఒక చిన్న లెటర్ ఇస్తే చాలు, నా పేరు తీసేశారండి ఇల్లీగల్గా, ఇది నా పేరు, ఇది నా అమ్మగారి పేరు, నాన్నగారి పేరు అంటే విత్ ఇన్ 1 week దే విల్ గెట్ ఇట్ డన్. చెక్ చేసి, సూపర్వైజ్ చేసి, మీ ఇంటికి వచ్చి చెక్ చేసి మీ లిస్ట్లో మీ పేర్లు ఎక్కిచ్చేస్తారు. సో ఫస్ట్ డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తున్నాయి అనేటువంటి మాటని నరేంద్ర మోదీ అన్నారు పిఎంగా, ఆయన క్యాంపెయినింగ్లో పాల్గొన్నప్పుడు. బట్ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారు అనుకున్నప్పుడు ఓన్లీ వెస్ట్ బెంగాల్లో కనిపిస్తున్నారా, అస్సాంలో మాత్రమే కనిపిస్తున్నారా, మిగతా చోట్లకి వెళ్ళట్లేదా, మా మీదే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అనేటువంటి మాట కూడా వస్తుంది కదా అక్కడి నుంచి. మీరు ఎందుకు భయపడుతున్నారు? యూపీ ముఖ్యమంత్రి భయపడతలేరు. యూపీలో కూడా ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టేట్. 80 ఎంపీస్ని పంపిస్తారు వాళ్ళు. అవును, ఆ స్టేట్ భయపడలేదే, వాళ్ళేమనట్లేదే. ఇక్కడ మిగతా రాష్ట్రాలు కూడా నడుస్తుంది కదా, యూనియన్ టెరిటరీస్ నడుస్తుంది కదా, గుజరాత్లో నడుస్తుంది కదా, వాళ్ళకి ఎవ్వరికి ప్రాబ్లం లేదు. గుజరాత్లో కాంగ్రెస్ లీడర్స్ ఏడవట్లేదు కదా, యూపీలో అఖిలేష్ యాదవ్ ఏడవట్లేదు కదా. మీకెందుకు ప్రాబ్లం వస్తుంది? మీరెందుకు భయపడుతున్నారు? ఆ ఇంగ్లీష్లో అంటారు గిల్టీ ఫీలింగ్. అది ఆమెకు తెలిసిపోయింది, నేను ఈ ఓటర్ని అన్నీ తీసేస్తే రేపు నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు. పోయినసారి 65 సీట్లు వచ్చిన బీజేపీ ఈసారి మెజారిటీ వస్తుందని ఆమెకు భయం ఉంది. బీహార్లో జరిగింది అదే కదా, మీరు చూసారు కదా. బీహార్ అనాలిసిస్ చూస్తే ఎక్కడెక్కడ ఫేక్ ఓటర్స్ తీసేశారో అక్కడంతా బీజేపీ గెలిచారు.
కిషన్గంజ్ లాంటి ప్లేస్లో చాలా తక్కువ మంది ఫేక్ ఓటర్స్ని తీశారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫేక్ అక్వైర్ చేసుకున్నారు, వాళ్ళు సిటిజన్షిప్ అక్వైర్ చేసుకున్నారు, వాళ్ళు ఆధార్ కార్డులు అక్వైర్ చేసుకుని సిటిజన్స్ అయిపోయారు లాస్ట్ 30 సంవత్సరాల్లో. అక్కడ ఏఐఎంఎం కాంగ్రెస్ గెలిచింది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా మటు న్యూస్ పేపర్స్లో వచ్చింది క్లియర్గా. వీళ్ళేమంటారు, మీరు తీసేశారుగా దానికోసం మీరు గెలిచారు. కాదు, తీసేసినప్పుడు మీకు అబ్జెక్షన్కి మీకు టైం ఇచ్చాను. ఇంతమంది పేర్లు తీసేశారు, వాళ్ళ పేర్లతో సహా రండి అంటే రాలేదు. ఎవరు ఒక్క పార్టీ కూడా రాలేదు. సుప్రీంకోర్టు అడిగారు కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి దగ్గర, ఎందుకు మీ పార్టీ ఎందుకు రావట్లేదు, వై ఆర్ యూ నాట్ ఫైలింగ్ అన్ అబ్జెక్షన్? నో ఆన్సర్. సో మమతా బెనర్జీ హిందీలో అంటారు డర్ అచ్చా హై అంటారు, వెరీ గుడ్. ఆమె కొంచెం భయపడాల్సిందే. ఈ ఎలక్షన్ కమిషన్ ఆమె ఏ డ్రామా చేస్తే కూడా పట్టించుకోరు, వాళ్ళ పని చేసుకుంటూ పోతారు. లాస్ట్ 2 days డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఇస్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇవాళ కూడా ఉన్నారు ఆయన. మొత్తం సూపర్వైజ్ చేసి డైలీ రాత్రి డేటా అప్డేట్ చేస్తున్నారు కవిత గారు. నేను డైలీ రాత్రి అది అప్డేట్ చేసి నా ఫేస్బుక్లో పెడతాను. అన్ని 12 states and union territories. ఇప్పుడు అస్సాం కూడా స్టార్ట్ అయింది, 13 అయిపోయింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.